ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఘనంగా గీతంస్ ఫేర్వెల్ డే వేడుకలు। హైదరాబాద్లో జీవీ ఆత్మీయ సమ్మేళనానికి విశేష స్పందన। చంద్రబాబు నిజాలు తెలుసుకొని మాట్లాడాలి, ఎమ్మెల్యే బొల్లా హితవు। వినుకొండ గీతంస్ విద్యా సంస్థల ఫేర్వెల్ డే వేడుకలు స్థానిక నర్సరావుపేట రోడ్డులో గల గంగినేని కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు హాజరయ్యారు। ముందుగా జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన పూర్వ విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మరియు గత సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులను దుశ్శాలువ పూలమాలలతో శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు। ఈ సందర్భంగా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ గీతంస్ విద్యా సంస్థలు సాధిస్తున్న అత్యుత్తమ ఫలితాలను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అన్నారు। ఇక్కడ చదివిన విద్యార్థులు జిల్లా స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు। ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు। అనంతరం ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గీతంస్ విద్యా సంస్థల యాజమాన్యం దుశ్శాలువ పూలమాలలతో ఘనంగా సత్కరించారు। ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి। రాష్ట్ర లెవెల్లో రాష్ట్రంలోనే ఒక మంచి అద్భుత ఫలితాలు సాధించినటువంటి గుర్తింపు గౌరవాన్ని వినుకొండలో అతి తక్కువ ఫీజుతో అతి తక్కువ చిన్న వాళ్ళకు కూడా అవకాశం కల్పించే విధంగా అంత మంచి ఎడ్యుకేషన్ ని మీ అందరికి అందిస్తున్న మరి కృష్ణవేణి గారికి, భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా మా పెద్దాయన వాళ్ళిద్దరు దంపతులు కూడా వాళ్ళకి ఈ అవకాశం గుర్తింపు మరి మా ఎంపీటీసీ గారు సభ్యుమని మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏనాడు చేసుకున్న పుణ్యమని ఇంతమంది బిడ్డలకి ఇంత మంచి ఎడ్యుకేషన్ అందిస్తాం, అది కూడా అదృష్టంగానే భావించాలి। సభ్యులు వీళ్ళైతే మనమందరం ఒక కుటుంబ సభ్యులు, మన వినకొండ బిడ్డలందరూ కూడా మరి వాళ్ళ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మిమ్మల్ని అందరినీ కూడా అన్ని విధాల పూర్తి స్థాయిలో మీకు ఒక గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి గీతంస్ ఈ ఎప్పుడు కూడా చిరస్థాయిగా మీ మనసులో నిలబడిపోయే విధంగా ప్రపంచ స్థాయిలో ఎక్కడైనా గీతంస్ విద్యార్థి ఉన్నాడు అనుకునే విధంగా ఒక గుర్తింపు తేవడం మరి ఆడుదాం ఆంధ్రాలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడిలో ఉన్నటువంటి బిడ్డలకు కూడా ఆడుదాం ఆంధ్ర అనే ఒక అవకాశం కల్పించే ఒక మంచి భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా చేయమని గుర్తింపు తెచ్చినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా ఒక విద్యార్థి ఈ వినుకొండ గౌరవాన్ని, ఈ వినుకొండ గుర్తింపుని, వినుకొండ పేరు ప్రఖ్యాతుల్ని నలువేళ సాటే విధంగా మా వినుకొండ బిడ్డలు, మా మనవరాళ్ళు అని బ్రహ్మనాయుడు మనవరాళ్ళని సగౌరవంగా చెప్పుకునే విధంగా మీరు ఆ స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ దీవిస్తూ మీ అందరికీ నా ఆశీస్సులు, నా అభినందనలు, నా దీవెనలు మీకు ఎప్పుడు ఉంటాయని ఉండే విధంగా నా ఆశయం అదేనని వినుకొండ అంటే మీ బ్రహ్మనాయుడు తాతయ్య మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను। 60 మంది విద్యార్థుల్లో 580 పైగా అత్యధికంగా 10 మంది విద్యార్థులు కేవలం గీతంస్ స్కూల్ నుంచి మాత్రమే సాధించారని తెలియజేందుకు చాలా సంతోషిస్తున్నాము। అదేవిధంగా టౌన్ బస్ 594 మార్కులతో గ్రామీణ
మరియు పేద విద్యార్థుల నుండి అత్యధిక మార్కులు సాధించాలని తెలియజేస్తున్నందుకు సంతోషిస్తూ వారి Next is N. Ramyasri. She got 5.8. We are 384 marks out of 600. Team Maruti Maitri parents, please come forward. వెనక్కి పెట్టమ్మా. Dear parents, please come forward and collect that from MLA sir. Your child gratitude you are showing.
అయినా మనకి కష్టం వస్తే ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆలోచన వినుకొండ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సమక్షంలో హైదరాబాదులో నివాసం ఉంటున్న వినుకొండ వాసుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం కూకట్పల్లిలోని ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వినుకొండ నియోజకవర్గం చెందిన ప్రజలు తమ కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా పాల్గొన్నారు. టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, నిజాలు తెలుసుకోకుండా నిందలు వేస్తే సహించేది లేదని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ధ్వజమెత్తారు. దాచేపల్లి కదలిరా సభలో చంద్రబాబు నాయుడు తనపై చేసిన ఆరోపణలను బొల్లా బ్రహ్మనాయుడు తీవ్రంగా ఖండించారు. పట్టణంలోని తన కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినుకొండ ప్రాంతాన్ని ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలకు తెలుసని, ప్రజలు తమ పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే
టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు, టీడీపీలో కొత్తగా చేరిన మక్కెన మల్లికార్జునరావులు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. నిందలు వేసే ముందు నిజాలు తెలుసుకొని ఉంటే బాగుండేదని అన్నారు. చంద్రబాబు నాయుడు అంటే ఢిల్లీ లీడర్ కాదనుకుంటున్నారు, కానీ గల్లీ లీడర్ అని మీరే నిరూపించుకుంటున్నారంటూ చంద్రబాబుపై బొల్లా సెట్టేర్లు వేశారు. నియోజకవర్గంలో ముస్లింలు వయసులకు చెందిన భూములు ఆక్రమించుకున్నారని తనపై నిందలు వేసిన చంద్రబాబు నాయుడు దమ్ముంటే జీవి ఆంజనేయులు మక్కెనలతో వచ్చి 1 సెంటు అవినీతి జరిగినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. ప్రాంత పరిస్థితులు అవన్నీ ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు, ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గం వినుకొండ నియోజకవర్గ ప్రజలకి అందరికీ అన్ని విధాల ఇక్కడ శాసనసభ్యుడు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిని పరిగణలోకి తీసుకొని ప్రజలు హర్షిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక వినుకొండ పట్టణాన్ని మరి ఎంతగానో అభివృద్ధి చేస్తే మరి గత పాలకులందరూ మేము ఎంతగానో అభివృద్ధి చేసిన అన్నోళ్ళు మీరు మంచినీటి సమస్యని ఎందుకు పరిష్కారం చేయలేకపోయారు? వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కంటే వాళ్ళు స్క్రిప్ట్ రాస్తే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన కనీసం మర్యాద లేకుండా, కనీసం ఏమీ తెలియకుండా ఆయన మేము ఢిల్లీ లెవెల్ అనుకున్నాం కానీ గల్లీ లెవెల్కి వస్తాడని మేము అనుకోలేదు. కనీసం కూడా చంద్రబాబు నాయుడికి విఘ్నత లేకుండా, కనీసం ఏమీ తెలియకుండా, ఏమీ తెలుసుకోకుండా ఒక శాసనసభ్యుడిని అసభ్యంగా ఆయన 175 ఎకరాలు తీసుకున్నాడని చెప్పడం ఒకటైతే, లాగేసుకున్నాడని ఒకటైతే, రెండోది ముస్లిం ప్రాపర్టీ ఏదో తీసుకున్నాడని చెప్తుండు. మరి అదే విధంగా ఏదో తెల్లబాడులో నేను ఎప్పుడో కొనుక్కున్న పొలాలని ఆడేదో 8 ఎకరాలు ఎవరితో తీసుకున్నానని చెప్తుండు, వైశాస్తి లాక్కున్నాడని చెప్తుండు. ఇలాంటి ఇవన్నీ చెప్తూ వినుకొండ కాదు, వినుకొండని మింగేస్తున్నటువంటి అని మింగేస్తున్నానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మింగేసింది మీరు, మీ అబ్బాయి నువ్వు మింగేశారు కాబట్టి నిన్ను జైల్లో పెట్టారు. నువ్వు నన్ను కొత్తగా జైల్లో పెడతానంటున్నావు. నిన్ను ఆల్రెడీ జైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు నువ్వు జైలుకు పోయి వచ్చినోడు నువ్వు మమ్మల్ని అంటే ఎలాగయ్యా? చంద్రబాబు నాయుడు గారు నేను ఆ భాష వాడలేను. ఇప్పుడు ఆ గుడివాడ నాని లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా ఏందని నేను అనుకున్నాను. వాళ్ళైతే చెప్తారు నీకు సమాధానం కరెక్ట్గా. జంగాలపల్లి గ్రామ సచివాలయం పరిధిలో గల మానసిక సామర్థ్య లోపం గల వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉండగా రాలేని పరిస్థితి వలన స్పందించిన సంక్షేమ విద్యా సహాయకులు నాగేశ్వరరావు వారి వద్దకు వెళ్లి పెన్షన్ అందజేశారు. దీంతో లబ్ధిదారులు నాగేశ్వరరావుకు జగన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వినుకొండ నియోజకవర్గ పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. పోలియో చుక్కలు 5 ఏళ్ల వయసులోపు పిల్లలకు సరిగా వేయాలని, భవిష్యత్తులో పోలియో అనేది రాకుండా చూసుకోవడానికి ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం పోలియో చుక్కలు వేస్తున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆరోగ్యకర భవిష్యత్తు అందించాలని వైద్య సిబ్బంది పేర్కొన్నారు.
పేద విద్యార్థుల చదువుకు శాంతి ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందిస్తున్నామని పూజ్యశ్రీ హిమాలయ గురూజీ తెలిపారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక మంది పేద విద్యార్థుల చదువుకు సహాయం చేయడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాల గ్రామానికి చెందిన కనుగుల పూజిత అనే విద్యార్థిని ఏలూరు జీఎంసీలో ఎంబీబీఎస్ ఉచిత సీటు సాధించి ఆర్థిక కష్టాలతో ఉన్న నేపథ్యంలో ట్రస్ట్ సహాయం అందించిందని, హాస్టల్ ఫీజులతో పాటు వసతి ఖర్చుల కోసం 7,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇలా 7,000 ప్రతి నెల అందిస్తున్నామని 42,000 సాయం చేయనున్న విషయాన్ని స్వామీజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో వినకొండ శాంతి ఆశ్రమం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కండగండ్ల అనంత కోటేశ్వరరావు, సువత్సలాదేవి దంపతులు మరియు గురూజీ చేతుల మీదుగా అందజేశారు. మార్చి 8వ తారీఖు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వినకొండ శ్రీ రామలింగేశ్వర స్వామివారి కొండకు గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని విశ్వ హిందూ పరిషత్ పల్నాడు జిల్లా అధ్యక్షులు భాగవతుల రవికుమార్ పరిషత్ కార్యకర్తలతో కలిసి విడుదల చేశారు. వరుసగా 7వ పర్యాయం లోక కళ్యాణార్థం వినుకొండ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోరుతూ జరుగుతున్న గిరి ప్రదక్షిణం బైక్ ర్యాలీ మహాశివరాత్రి రోజు ఉదయం 9 గంటలకు కొండమెట్ల వద్ద గల శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం నుండి ప్రారంభమవుతుందని రవికుమార్ తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.